హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ వ్లాగ్స్ అండి. ఇదిగోండి ఇవాళ మేక కాళ్ళు అండి. ఇది కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. షార్ట్ వీడియోలో పెట్టిందేమో మటన్ పాయ అండి. అది మేక కాళ్ళు సూప్లా పెట్టామండి. అది ఇదైతే కర్రీ అండి. ఇదిగో ముందుగా కాళ్ళు 4 కాళ్ళు అండి. ఇవి దీంట్లో ఉప్పు పసుపు వేసండి బాగా మిక్స్ చేయాలండి. ఇది మోకాళ్ళు జిగురు లేకపోయినా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. గమ్ముని రికవర్ అవుతారు. ఇదిగోండి బాగా ఇలాగా చేసండి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. ఇలాగా ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత 4 సార్లు కడిగేసండి శుభ్రంగా ఇవి పక్కన పెట్టుకోవాలి. మసాలా అండి, మిరియాలు 1 స్పూన్ వేసండి, ఒక చెక్క ముక్క, 2 లాలిక్కాయలు లామొగ్గలు 4 వేసండి, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసి ఇవన్నీ కూడా మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టి ఇదంతా కూడా గిన్నెలోకి తీసుకుని దీన్ని కూడా రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ అదే మిక్సీ జాలర్లో ఒక ఆనియన్ సిరికిల్లా చేసుకోవాలండి. అది దీంట్లో మిక్సీలో పేస్ట్లా పట్టేసుకునండి. మిక్సీ ఇది కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ బాణీలోనండి ఇది నీస్ కర్రీ కదండి, మేకాళ్ళు కదా, టేస్టీగా రావాలంటే ఆయిల్ కూడా పడుతుందండి. నేను ఒక 5 స్పూన్లు వేసానండి. ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు వేసండి. తర్వాత ఈ ఆనియన్ మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసండి బాగా మగ్గనివ్వాలండి. ఇది మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ మీ మై ఛానల్, సపోర్ట్ మీ మై ఛానల్. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసుకునండి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసండి 1 స్పూను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపాలండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసండి. ఇది కూడా బాగా మగ్గనివ్వాలండి. టమాటా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకునండి. బాగా కలిపి మొత్తం అంతా మగ్గాలని కొంచెం టమాటా మగ్గే వరకు ఉండండి. తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం కదండి మేకాళ్ళు, ఇవి ముక్కలన్నీ వేసేసి మసాలా అంతా పట్టే వరకు కూడా స్లోగా కలుపుతూ ఉండాలండి. మొత్తం ముక్కకి ప్రతి మసాలా అంతా కూడా పేస్ట్ అంతా కూడా బాగా పట్టాలి. తర్వాత కారం సరిపడా అంటే నీసుకోరు కదండి, ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు పట్టిందండి నాకు, చిన్న స్పూను. అలాగే ఉప్పు కల్లుప్పు సరిపడినంత సాల్ట్ వేసండి. తర్వాత ఈ మసాలా ఉంది కదండి, ఇందాక మిక్సీ పట్టుకున్నాం, ఆ మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసేయాలండి. అలాగే 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసానండి, ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసండి. ఇది బాగా కలపాలండి. అయితే మనం సిమ్మిల్లో పెట్టే చేసుకోవాలి. ఇది కొంచెం ఏమన్నా అడుగంటినట్టు ఏమన్నా అనిపిస్తేనండి కొంచెం వాటర్ వేసి ఒక కప్పుతో వాటర్ వేసండి. కొంచెం కుక్కర్ విజిల్ ఉన్నా సరే కానండి రబ్బర్ పెట్టకుండా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి బాగా. ఇది మసాలా అంతా బాగా పడుతుంది ముందుగానండి, అన్నీ వేసేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అయితే మనకి కాలు ప్యాచరర్గా అవుతాయి కదండి, అలాంట్లో జాయింట్లర్గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి, మనకి కాళ్ళు చేతులు లాగుతున్నాయి అన్న వాళ్ళకి కూడా ఇది కాలుష్యం వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది గమ్మును కూడా రికవర్ అవుతారు. అంటే ఈ మేకాళ్ళు అంటే అంత ఇది ఉంటుందండి, చాలా బాగుంటుందండి మనకి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మళ్ళీ నెక్స్ట్ ఇలా మగ్గాలండి. మగ్గిన తర్వాత మూత తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగో చూసారా కొంచెం బాగా ముగ్గుకు కూడా పట్టినాయండి మసాలా అంతా. అలాగే తర్వాత 1 లీటర్ వాటర్ వేసానండి నేను. 1 లీటర్ వేసేసుకోవాలి, అంటే బాగా ఉడకాలి కదండి, అందుకు 1 లీటర్ వాటర్ వేసేసి బాగా కలిపండి. ఇప్పుడు విజిల్ పెట్టేసండి. మనకి ఒక 10 వేసుకోవాలండి ఫస్ట్, తర్వాత చూసుకున్నప్పుడు వేసుకోవచ్చు. విజిల్స్ అంటే లేతదా ముర్రయ్య అని ఉంటాయండి. ఇది లేతదని చెప్పారండి అక్కడ, అందుకని నేను ఒక 10 వేయించానండి. విజిల్స్ పెట్టేసండి. విజిల్స్ వస్తున్నాయండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.
అలాగే మా ఛానల్ సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి అంతేనండి. ఇంకా మనకి విజిల్ చల్లారాలండి. ఫుల్గా విజిల్ చల్లారిన తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసి మళ్ళీ గ్యాస్ వెలిగించండి. కొత్తిమీర జమ్ముకుంటే రెడీ అండి. మనం ముక్క చూసుకోవాలి. ఒకవేళ ఇంకా కొంచెం గట్టిగా మీకు అనిపిస్తే కనుక ఇంకో 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. అంతే రెడీ అండి మనకి మేకకాళ్ళు కర్రీ. చాలా టేస్టీగా చాలా బాగుందండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారండి, టేస్టీగా ఉంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది. ప్లీజ్ లైక్ మీ మై ఛానల్, సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.